చూస్తున్నారు వాయనాడ్లో ప్రియాంక గాంధీ హిస్టరీ క్రియేట్ చేశారు. అయితే గతంలో వాయనాడ్లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3,60,000 ఓట్లు పోలయ్యాయి. అంత మెజార్టీతో ఆయన గెలిచారు. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ మార్క్ని ప్రియాంక గాంధీ క్రాస్ చేశారు. ప్రజెంట్ 3,63,000 ఓట్లతో ప్రియాంక గాంధీ వాయనాడ్లో ముందంజలో ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రియాంక గాంధీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రజెంట్ వాయనాడ్లో ప్రియాంక గాంధీ ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం చెప్పండి. రైట్, వాయనాడ్లో రికార్డ్ బ్రేక్ చేసిందని చెప్పుకోవాలి ప్రియాంక గాంధీ. మొత్తం రౌండ్కు భారీ ఆధిక్యం దిశగా ప్రియాంక గాంధీ ముందుకు దూసుకుపోయారు. ఇప్పటి వరకు చూసుకుంటే రాహుల్ గాంధీ రికార్డును ప్రియాంక గాంధీ బ్రేక్ చేశారు. ప్రజెంట్ 3,68,319 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రియాంక గాంధీకి మొత్తం 5,57,451 ఓట్లు పూలై మిగతా వారందరూ కూడా వెనుకబడిలో ఉన్నారు. ఇటు సిపిఐకి సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి 2-3 స్థానాలకే వారు పరిమితమయ్యారు. భారీ ఆధిక్యం దిశగా ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. అన్నట్లుగానే ఏదైతే గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఏదైతే తనను ఏ విధంగా అయితే ఆదరించారో తన సోదరుని కూడా అలాగే ఆదరించాలంటూ కూడా వాయనాడు ప్రజలను ఏ విధంగా అయితే విన్నవించారో వేడుకున్నారో రాహుల్ గాంధీ విన్నపాలను వారు గ్రహించి, అంటే రాహుల్ గాంధీ విన్నపాలను వారు విని ప్రియాంక గాంధీకి భారీ మెజారిటీ అనేది కట్టబెట్టారు. ఈవే ట్రెండ్స్ ఇంకా కంటిన్యూ అయితే సాయంత్రం వరకు దాదాపు 5 లక్షల మెజారిటీ అనేది ప్రియాంక గాంధీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీ వాయనాడు స్థానాన్ని వదిలిపెట్టి తన సోదరి ఇక్కడి నుంచి బరిలో ఉంటారు, వాయనాడు నుంచి తనని ఏ విధంగా అయితే ఆదరించారో తన సోదరిని కూడా ఆదరించాలి, సోదరిని ప్రియాంక గాంధీని ఆదరించాలని ఎప్పుడైతే రాహుల్ గాంధీ వాయనాడు ప్రజలను కోరారు, అప్పటి నుంచి కూడా వారందరూ ఒకటే కృతనిశ్చయంతో ఉన్నారు. రాహుల్ గాంధీకి ఏ విధంగా అయితే భారీ మెజార్టీ ఇచ్చాము అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఇవ్వాలనేది వారందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఇటు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ప్రియాంక గాంధీని వాయనాడు లోక్సభ అభ్యర్థిగా ఉప ఎన్నిక అభ్యర్థిగా ఫైనల్ చేశారు. తర్వాత ఎప్పుడైతే ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందే ఇమీడియట్గా అప్పుడే వాయనాడు లోక్సభకు ప్రియాంక గాంధీని పేరును ఖరారు చేశారు. వెంటనే ఇటు వాయనాడు కాంగ్రెస్ శ్రేణులు కానీ వాయనాడు ప్రజలందరూ కూడా ప్రియాంక గాంధీ పోస్టర్లకు సంబంధించిన ప్రియాంక గాంధీ ఫ్లెక్సీలన్నీ కూడా వాయనాడు వీధుల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఎప్పుడప్పుడు ప్రియాంక గాంధీ వాయనాడుకు వస్తారా, ఘనస్వాగతం పలుకుతామంటూ కూడా వారందరూ ఎదురు చూశారు. ఎప్పుడైతే ఆయన ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రియాంక గాంధీని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రియాంక గాంధీ అక్కడ వాయనాడులో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలోనే బ్రహ్మరథం పట్టారు. ప్రియాంక గాంధీకి భారీ మెజారిటీతో ప్రియాంక గాంధీని గెలిపిస్తామంటూ కూడా వారందరూ చెప్పారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు రౌండ్కి ఇప్పటి వరకు 3,68,000 మెజార్టీలో ఉన్న ప్రియాంక గాంధీ ఇప్పుడు 3,72,883 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. రెండవ స్థానంలో సిపిఐ పార్టీకి సంబంధించిన సత్యన్ ముఖేరి కొనసాగుతున్నారు. అంటే 191,632 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. అంటే ఆ ఓట్లు పోలయ్యాయి. 3,72,883 ఓట్ల వెనుకంజలో సిపిఐ అభ్యర్థి, అలాగే బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 4,61,035 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. వీరందరినీ తలదన్ని ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇటు రాహుల్ గాంధీ వారసురాలుగా ఏదైతే వాయనాడు లోక్సభ ఉప ఎన్నికకు బరిలో దిగారో భారీ మెజార్టీతో అయితే ప్రజెంట్ ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. అంటే 3,72,000 అంటే దాదాపు 4 లక్షల చేరువలో తన సోదరుడి రికార్డును బ్రేక్ చేసి రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసి ప్రియాంక గాంధీ 4 లక్షలకు చేరువలో ఉన్నారు. దాదాపు ఈ మెజారిటీ ఈ ట్రెండ్స్ ఈ విధంగానే కొనసాగితే అంటే రౌండ్కి దాదాపు 5,000, 4,000, 3,000 ఇలా పెరుగుతూ ఉంది. రాహుల్ గాంధీకి మించి అంటే రాహుల్ గాంధీకి 3,60,000 వచ్చాయి 2024లో. అంటే రాహుల్ గాంధీ వాయనాడు నుంచి 2 సార్లు పోటీ చేశారు, 2 సార్లు కూడా విజయం సాధించారు. 2019లో అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఇటు రాయబరేలీ కూడా నుండి బరిలో ఉండి అక్కడ కూడా విజయం సాధించిన నేపథ్యంలో వాయనాడును వదులుకోవాల్సిన పరిస్థితుల్లో వాయనాడు నుంచి తన సోదరుని బరిలో దించి తనను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలంటూ కూడా వాయనాడు ప్రజలకు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాయనాడు ప్రజలు ప్రియాంక గాంధీకి భారీ మెజారిటీ కట్టబెట్టారు. దాదాపు విజయం ఖాయమై భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. రౌండ్కు భారీ మెజారిటీ దిశగా ప్రియాంక గాంధీ ముందుకు దూసుకువెళ్తున్నారు. గతంలో ఏదైతే వాయనాడులో వరదలు కొండచేర్లు విరిగిన సందర్భంలో కూడా అక్కడున్న బాధితులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వెళ్లారు. అక్కడ వారందరినీ కలవడం కానీ ఇటు ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సందర్భంలో ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి అందరినీ ఆప్యాయంగా పలకరించడం, అందరి
వారందరినీ ఆలింగనం చేసుకోవడం, కరచాలనం చేయడం, ఇదంతా చేయడం, వారందరినీ కూడా ఎంతో అందరూ కూడా ప్రియాంక గాంధీని కూడా హక్కును చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ముందుగానే ఊహించారు. కానీ మెజారిటీ ఎంత అనేది కూడా అందరూ అంచనా వేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ కన్నా ఎక్కువ మెజారిటీ మేము ఇస్తామంటూ వాయనాడు ప్రజలు చెప్పారు. అన్న మాట ప్రకారమే వాళ్ళు మాటను నిలబెట్టుకున్నారు. 3,72,883 ఓట్లు ఇప్పటి వరకు అయితే పోలైన ఓట్లకు సంబంధించి, అంటే మొత్తం మెజారిటీ అనేది మొత్తం ఓట్లు పోలైన ఓట్లు 5,64,515 ఓట్లు ప్రియాంక గాంధీకి పోలాయి. దీంట్లో మెజారిటీ ప్రకారం చూసుకుంటే 3,72,883 ఓట్లు మెజారిటీ ఉంది. ఇంకా ఈ రౌండ్కి ఇప్పటి వరకు ఇది ఉంటే నెక్స్ట్ రౌండ్కి మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 5 లక్షలు చేరువ వరకు కూడా మెజారిటీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాయనాడు ప్రజలు కానీ ఇటు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇటు మహారాష్ట్రలో మహాయుతి కూటమికి మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. ఇటు జార్ఖండ్లో జేఎంఎం అలాగే కాంగ్రెస్ కూటమి రెండు కలిసి ఇండియా కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఇటు వాయనాడులో మాత్రం బై ఎలక్షన్స్లో కాంగ్రెస్కు పట్టం కట్టారు. మళ్ళా మనం రౌండ్కు చూస్తే మరొక 5,000 మెజారిటీ అనేది ప్రియాంక గాంధీకి పెరిగింది. అంటే ప్రజెంట్ 3,77,517 ఓట్ల మెజారిటీలో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. మొత్తం పోలైన ఓట్లు 5,71,196. అంటే దాదాపు ఇంకొక 4 లక్షలకు 13,000 చెరువులు, అంటే 12,500 చెరువులోనే ప్రియాంక గాంధీ ఉన్నారు. ఇంకా 2 రౌండ్లు కౌంటింగ్ ముగిసే సమయానికి ఈ 4 లక్షలు కూడా క్రాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు కూడా ప్రియాంక గాంధీ మెజారిటీ ఆధిక్యం అనేది ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ. అయితే వాయనాడ్లో ప్రియాంక గాంధీ హిస్టరీ క్రియేట్ చేశారు. గతంలో రాహుల్ గాంధీకి వచ్చిన మెజార్టీని క్రాస్ చేశారు. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీకి 3,60,000 కంటే ఎక్కువగా మెజార్టీ ఉంది. అండ్ ఈవినింగ్